హలో వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇంకొక సెప్టెంబర్ 7th స్టార్ట్ అవబోతుందండి, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే బిగ్ బాస్ టీం వాళ్ళు కామనర్స్ నుంచి అప్లికేషన్స్ అడిగారు. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి నిజంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేదని ఆ సెలక్షన్ ప్రాసెస్ చూసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఒక షో కూడా రన్ అవుతుంది అంటున్నారు. ఆగస్టు లాస్ట్ వీక్లో లేకపోతే ఆగస్టు మిడ్ వీక్లోనే స్టార్ట్ అవబోతుంది అంటున్నారు. సో అది వస్తే తప్ప మనకు ఒక క్లారిటీ అయితే రాదు. ఎందుకంటే ఆ సెలెక్ట్ చేసే ఆ 3 మెంబర్స్ని అయినా సరే మన ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారంట. సో చూడాలి వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ ఇది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా సెలెక్ట్ చేసేది ఒక 3 మెంబర్స్ని అయితే రిమైనింగ్ ఇంకొక 6 మెంబర్స్ని కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని లేదా యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకునే అంటే ఫేమ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళని కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకుంటారని కూడా ఒక బజ్ అయితే ఉంది. అంటే టీవీలో కనిపించడం, అలాగే ఏదైనా షోలో కనిపించడం, అంటే జబర్దస్త్ లాంటి షోస్లో కనిపించడం. సో ఈ టైప్ ఆఫ్ షోలో కనిపించిన వాళ్ళు కాకుండా అదేంటి ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో ఎవరెవరైతే ఫేమస్ అయి ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ సీజన్ మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా మారబోతుంది. ఇది 100% ఫ్యాక్ట్. అయితే ఇందులో సెలబ్రిటీస్ ఎందుకు రావడానికి భయపడుతున్నారా అంటే, ఈ సెలబ్రిటీస్ ఒక్కసారి కామన్ మ్యాన్ నామినేట్ చేసినా, ఈ సెలబ్రిటీస్ ఏదైనా టాస్క్లో వాళ్ళని ఏమైనా మాట అన్నా కూడా బయట వాళ్ళకు ఒక పీక్ నెగిటివిటీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 100% నెగిటివిటీ వస్తుంది. ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రిటీ ఒక మాట అన్నాడంటే అది ఖచ్చితంగా కామన్ మ్యాన్కి ప్లస్ అవుతుంది, సెలబ్రిటీకి మైనస్ అవుతుంది. అది మనం ప్రీవియస్ సీజన్ 7లో క్లియర్ కట్గా చూసాం. సో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. వాళ్ళు ఎంత జెన్యున్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా సరే సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఒకరిని ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. పీక్ నెగిటివిటీతో వాళ్ళు బయటకు రావాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న ఫేమ్ అంతా ఈ బిగ్ బాస్ టీంకి రావడం వల్ల ఖచ్చితంగా నెగిటివిటీతో బయటకు వస్తారు. అది అమర్దీప్ విషయంలో ప్రూవ్ అయింది కూడా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో కామన్ మ్యాన్ అనే పర్సన్ని సెలబ్రిటీస్ అనేవాళ్ళు నామినేట్ చేయాలన్నా, ఏదైనా క్వశ్చన్ పాయింట్అవుట్ చేయాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. మనకెందుకు వచ్చిన బాధ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ సింపతి క్రియేట్ అవుతుంది. కామన్ మ్యాన్కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే, సెలబ్రిటీస్కి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ కూడా ఇదే. సో ఈసారి వచ్చే సెలబ్రిటీస్ అనేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి, చాలా జాగ్రత్తగా క్వశ్చనింగ్ చేయాలి, చాలా జాగ్రత్తగా నామినేట్ చేయాలి, చాలా జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయాలి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది అంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు రానికి ఇష్టపడట్లేదు ఈ సీజన్లో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే అమర్దీప్ రేంజ్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రానికి ఇష్టపడట్లేదు అనేది ఇప్పటి వరకు ఉన్న ఒక బజ్. నిజంగానే ఉండట్లేదు. అంటే కొంతమంది ఉంటారండి, రీతు చౌదరి ఉంది, తను వచ్చింది అనుకోండి, తనకు నెగిటివిటీ పాజిటివ్ సంబంధం లేదు, తను ఏదైనా మాట్లాడుతుంది. సో అలాంటి సెలబ్రిటీస్కి నాట్ ఇష్యూ. కాకపోతే ఇప్పుడు అమర్దీప్ లాంటి సెలబ్రిటీ రావాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా, అతను అంటే సీరియల్ వరకు హీరో మెటీరియల్ కాబట్టి తను ఎందుకు నెగిటివిటీ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ప్రియాంక జైన్ గారి అతను ఉంటాడు కదా, ఫియాన్సా అతని పేరు అంతా ఐడియా లేదండి. సో ఇప్పుడు అతను ఉన్నాడు కదా, తను వచ్చి ఇక్కడ ఎందుకు అతను నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటాడు. అతను ఏ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ చేసినా ఖచ్చితంగా ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 10% నెగిటివ్ వస్తుంది కదా. సో ఈ బిగ్ బాస్కే వచ్చి ఇన్నాళ్ళు సంపాదించిన ఫేమ్ అంతా ఈ బిగ్ బాస్కి వచ్చి ఎందుకు పోగొట్టుకుంటాడు ఒక 105 daysలో ఉన్న షోకి సంబంధించి అనేది ఇక్కడ క్వశ్చన్. సో అందుకే ఎక్కువ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ రానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారని అయితే తెలిసింది. అంటే వీళ్ళు అడిగినా కూడా అంటే వాళ్ళు ఎవరిని తక్కువ చేయడం కాదు, కానీ ఆటోమేటిక్గా బయట ఈ పిఆర్టీ మాడేస్టన్స్ కానీ దాని తెలుసుగా మన సోకాల్ రివ్యూవర్స్ ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఇక లాస్ట్ సీజన్లో అందరి రంగులను బయటపడ్డాయి. ఈ సీజన్ కూడా ఇంకా ఎక్కువ పడతాయి అనుకోవచ్చు. సో వాళ్ళు ఎలాగో పాయింట్అవుట్ చేయడం, ఎంత నెగిటివ్ తీసుకురావడం అంత నెగిటివ్ తీసుకురావడం, మనకు తెలిసిందే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎంత రచ్చ జరగడం అంత రచ్చ కూడా జరుగుతుంది. సో అందుకే వాళ్ళు రానికి ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. సో చూడాలి ఎంతమంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవుతారనేది. ఇప్పటివరకు వస్తుందంతా బజ్ లిస్టే, అందులో కూడా ఇంకెవరు కన్ఫర్మ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఇక చెప్పాలి కాబట్టి ఈ పలానా కంటెస్టెంట్ వస్తున్నాడు అయితే చెప్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు అయితే ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తారంటే ఇప్పటికైతే అంటే మనకున్న వరకు అయితే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గానే కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా ఎక్కడ కూడా పెద్ద ఫేమ్ లేని పర్సన్ని మన హౌస్ అంటే ఈవెన్ అసలు ఎలాంటి సోషల్ మీడియాకి సంబంధించి ఫేమ్ లేని పర్సన్సే మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కామన్ మ్యాన్ కేటగిరీలో. అది కూడా ముగ్గురు మాత్రమే తీసుకునే అవకాశం, 2 లేదా 3 మాత్రమే తీసుకుంటారండి. ఇంకా అది కాకుండా ఈ చిట్టి పికిల్స్ వాళ్ళని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని, యూట్యూబ్ బ్లాగ్స్ చేసి ఫేమస్ అయిన వాళ్ళని వీళ్ళని ఎలాగో తీసుకుంటారండి. వీళ్ళ నుంచి కనీసం ఒక 5 తీసుకుంటారు. సో మ్యాక్సిమం ఒక 9 to 11 మెంబర్స్ కామన్ మ్యాన్స్ ఉంటారు, 9 to 11 మెంబర్స్ సెలబ్రిటీస్ వాళ్ళు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్గా జరగబోతుంది. అండ్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలరా అంటే ఏమి చేయకు, ఏదో ఒక పని చేసి ఫేమస్గా గంతే. ఇప్పుడు బిగ్ బాస్కి అంటే బిగ్ బాస్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనం ఎలాగోలాగా ఫేమస్ కావాలి. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చిట్టి పికిల్స్. ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా వాళ్ళకి కావాలి. సో బిగ్ బాస్ టీం వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే అది గుడ్ ఆర్ బ్యాడ్
పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫేమస్ అయ్యారా ఓకే నువ్వు బిగ్ బాస్కి వచ్చా, ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఎవరో ఒకరిని ఏదో ఒక పని చేయడం, వాడు మంచి సెలబ్రేట్ అయినాక వాడిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పడేయడం, అవి మనం చూడడం, మళ్ళీ వాళ్ళ కోసం మనం డిబేట్లు పెట్టుకోవడం, ఈ పాయింట్ రైట్ ఈ పాయింట్ రాంగ్ అనుకోవడం, మనకేం పని పాట లేకుండా వాళ్ళ కోసం మనం చేయడం. అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే మనకు వాళ్ళు బయట ఎలా ఉన్నారో మనకు అవసరం లేదు, కాకపోతే హౌస్లోకి వచ్చినాక మాత్రమే మనం ఏదైనా చూడంటే అఫ్ కోర్స్ అది 100% ట్రూ. కాకపోతే వీళ్ళు బయట ఆ పని చేయడం వల్ల ఈ హౌస్లోకి వచ్చారు. నేను అందుకు మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదో ఒక విధంగా ఆ ఫేమస్ అయిన విధానం ఏంటి, బిగ్ బాస్ రావడానికే వాళ్ళు ఫేమస్ అయినప్పుడు మనం ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? నేను క్వశ్చన్ చేసేది అదే. ఎందుకు అంటే నువ్వు కష్టపడి ఇప్పుడు కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తుండ్రు, అప్లికేషన్స్ ఇచ్చారు, ఇది ఓకే, వీళ్ళని మనం క్వశ్చన్ చేయలేం. అండ్ సెలబ్రిటీస్ సీరియల్ స్టేటస్ లేకపోతే షో చేసో సెలెక్ట్ అయ్యారు, ఇది కూడా ఓకే. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ 4 రీల్స్ చేశారు, అది కూడా ఓకే. వ్లాగ్స్ చేశారు, ట్రావెలింగ్ చేశారు, మంచి మంచి లొకేషన్స్ చూపించి ఫేమస్ అయ్యారు, సరే వీళ్ళని కూడా మనం క్వశ్చన్ చేయం. కానీ నువ్వు పని కట్టుకొని బిగ్ బాస్కి వచ్చి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పని కట్టుకొని బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి మట్టి తినడము, బురదల బొరడము, అన్నా నేను మళ్ళీ వచ్చినా అనడం, అన్నా నేను రైతు బిడ్డ అని చెప్పి సింపతి డ్రామాలు క్రియేట్ చేసి నువ్వు చేసింది ప్రతిదీ బిగ్ బాస్ కోసం నువ్వు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అని నా డౌట్ ఇక్కడ. సో ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీ టార్గెటే బిగ్ బాస్ అనుకుని నువ్వు నచ్చిందే టార్గెట్గా బిగ్ బాస్ టార్గెట్ వచ్చినావు కాబట్టి నువ్వు బయట వేసింది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అందరికి కాదు, ఇప్పుడు నేను చెప్పిన కొంతమందికి మాత్రమే. సో ఖచ్చితంగా ఈసారి అయితే బిగ్ బాస్ అనేది పీక్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉందండి. సో చూడాలి అది ఎంతవరకు వస్తుంది అనేది. ఇప్పటికైతే కంటెస్టెంట్ లిస్ట్ ఎలాంటిది లేదు. ఫ్యూచర్లో అంటే ఇంకో 1 వీక్లో 1 or 2 వీక్స్లో అంటే జూలై లాస్ట్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా కంటెస్టెంట్ లిస్ట్ సంబంధించి కూడా ఒక రఫ్ ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తానని. ప్రజెంట్ అయితే కేవలం కాల్స్ మాత్రమే వస్తున్నాయి. ఇది కూడా 18వ తారీఖు జూలై 18 వరకు ఉండే అవకాశం ఉందండి. జూలై 18 వరకు ఎంతమంది కాల్స్ వస్తే అంతమంది. కేవలం 200 మందిని మాత్రమే ప్రజెంట్ ఫస్ట్ లెవెల్లో తీసుకుంటారు. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వరకు ఉంది కాబట్టి చూడాలి. సరే ఎవరు సెలెక్ట్ అయినా సరే అండి, బాగా ఆడండి. కామన్ మ్యాన్ కేటగిరీ అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తుంది ఇలాంటి అవకాశం కాబట్టి ఎవరు సెలెక్ట్ అయినా సరే జెన్యున్గా ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఎంత జెన్యున్గా ఉంటే ఆడియన్స్ మీకు అంత కనెక్ట్ అవుతారు. సో చూడాలండి. అండ్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చాక మళ్ళీ ఒక వీడియోస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.